కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ ఏకే సక్సేనా భేటీ అయ్యారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉక్కు పరిశ్రమను పరీక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ యాజమాన్యానికి సీఎం సూచించారు. గత కొంతకాలంగా మంచి పనితీరుపై స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి పెరిగిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సీఎం కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు పటిష్టమైన సమగ్రమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. స్టీల్ ప్లాంట్ సామర్థ్యం మేర ఉత్పత్తి జరగడంతో పాటు రానున్న రోజుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు సంస్థ యాజమాన్యం తీసుకునే అన్ని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు ఇప్పటికే చేపట్టిందని సీఎం చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. అటు ప్లాంట్ ఉద్యోగులు యాజమాన్యం సమన్వయంతో పనిచేసి ఫలితాలు రాబట్టాలన్నారు. ఇదే సమయంలో ప్లాంట్ యాజమాన్యం కూడా సంస్థ లాభాల బాట పట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం ఇప్పటికే 11,440 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, మరోవైపు రాష్ట్రం వివిధ రూపాల్లో 2,660 కోట్ల రూపాయల మేర ప్లాంట్ కు అవసరమైన సహాయం అందించిందన్నారు. నష్టాల బాట పట్టేందుకు ఎవరు వ్యవహరించినా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన అందరి అంతిమ లక్ష్యం ప్లాంట్ను కాపాడుకోవడమే కావాలని సీఎం చంద్రబాబు సీఎండీని ఆదేశించారు.